ఈ మధ్య కాలంలో మన దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. కారణం 1 గిట్టుబాటు ధర లేకపోవటం, 2 మార్కెట్లో నాణ్యత లేని మందులు ఎక్కువగా దొరకటం. పైగా రైతులకు అవగాహన ఉన్నప్పటికీ చెప్పుడు మాటలను మోసపోతున్నారు. అది ఎలా అనేది ఈ లఘు చిత్రంలో చూద్దాం. అద్దోరా మీ మాంగాడు వస్తున్నాడు. రే మామ పైడి కైల్లోకా హా నేను వస్తానుండ్రా. పారా కంచరేగి తీపివోలే లచ్చువమ్మ నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ నీ కంఠమెంత మధురమేవో. ఒరే సూరిగా, రాత్రి పార్టీ పోవాలన్నావు, పోయావా లేదా? ఎందుకులేరా ఆ బాధలా? ఏందిరా సూరిగా, నాకు కూడా చెప్పకూడదారా? నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను రా. పెళ్ళి ఆ తర్వాత వచ్చే కష్టాల గురించి. బాగా రెడీ అయ్యి నా భార్యని కారుకి ఇవ్వే పార్టీకి వెళ్ళాలనంటే కారు ఎందుకు, 5 లక్షల రూపాయలు కారులో వెళ్తే మర్యాద పెరుగుతుందనంటే అయితే ఇదిగో 10 రూపాయలు, 50 లక్షల రూపాయలు బస్సులో వెళ్తే మర్యాద భయంకరంగా పెరుగుతుందనింది. ఏందిరా సూరి, ఇంత బతుకు బస్కెళ్ళావా? లేదురా, మా బావగాడి బైక్లో వెళ్ళాను. అందుకే భార్య గురించి శ్రీశ్రీ ఏం చెప్పాడు తెలుసారా? ఏం చెప్పాడురా? గట్టించే మంచులో అయినా సరే భర్తకు చెమట పట్టించేదేరా భార్య. ఏం చెప్పావురా? ఇక్కడెందుకు ఆపావురా? నిన్నేరా రెండోసారి స్ప్రే చేశాను, పైరు బాగుండాలని అమ్మవారికి దండం పెట్టుకుందామని. ఏ మందులంటే ఆ మందులు స్పేర్ చేసి అమ్మకు దండం పెట్టుకుంటే సరిపోతుందంట్రా? ఏమోరా, అంత అమ్మవారిదయ్యా. అమ్మదయ్య కాదురా, మందులు అమ్మినోడుదయ్యా. జుమాక్. ఎన్ని రోజులైంది మామ ఇక్కడికి వచ్చి? ఎప్పుడో ఏడాదికి ఒకసారి గ్రామ పొంగల్ అప్పుడు వచ్చేది. కూర్చోరా పాదం. సరే మామ. అవునరా సూరిగా, నువ్వు బాగా చదువుకున్నావు గారా, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు గారా. ఎందుకురా ఇవన్నీ? ఏం మిగులుతుందిరా అసలు? 10 ఎకరాల పొలం ఉన్నవాడికి పిల్లనివ్వకుండా 50,000 రూపాయల జాబ్ ఉన్నవాడికి ఇస్తే వాడు వచ్చే జీతాన్ని మిగిల్చి మళ్ళీ ఆ పొలాన్నే కొంటున్నాడు. ఏందోరా, ఇప్పుడు ఏం చెప్పినా ఏదో ఒకటి వాగుతావు, కానీ బయట వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారో అని. కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడి ఉన్న ఆకలికి, అంతేగాని మనల్ని చూసి హేళన చేసేవాడికి కాదు. మంచ ఎక్కి కేక బిడితే కంచమేకలు జుటు చేరును, అల్లరినియా లేక దూడలు ఒళ్ళొకొచ్చి ఒదిగిపోవును, పాలిపోయిన కందసేనే లచ్చువమ్మో నువ్వు పాట పాడితే పూతబడుతుంది లచ్చువమ్మ, నువ్వు పాట పాడితే పూతబడుతుంది లచ్చువమ్మ. ఏంద్రా సూరిగా, మనిషి మంచి హుషారు మీద ఉన్నావు. ఏముందలేరా, సరే పోదాంబా, పొలం చూసుకొద్దాం. రే పైడి, ఏమైందిరా? బాగానే ఉన్నావు కదరా, ఇంతలో ఏమైంది? ఏం చెప్పమంటావురా, 4 రోజులు కూడా కాలేదు, ఇప్పటికి 2 సార్లు స్ప్రే చేశా, అయినా పురుగు చావలేదు. ఇలా స్ప్రే చేసి అప్పుల పాలు అవడమేనా? పోయిన కారులో కూడా ఆదాయం ఏమీ లేదు, ఈ స్ప్రేలకే సరిపోయింది. అవునరా, ఎక్కడ మందులు తెస్తున్నావు? అసలు ఏ మందులు స్ప్రే చేస్తున్నావు? ఎక్కడి నుంచిరా? ఆ పట్నం నుంచేగా. అది కాదు, ఇది చాలా బాగా పనిచేస్తుంది, దీన్ని తీసుకో, దాని బాబులా పనిచేస్తుంది, అయినా ఫలితం లేకుండా పోయిందిరా.
అందుకనేనా జాబ్ చేసుకో అనేవాడివి? మనలాంటి వాళ్ళ కోసమేరా ఒద్దుగుంట గంటకి దగ్గర చలివేంద్రం వద్ద రిషితా ఫెర్టిలైజర్స్ ఉంది. అక్కడ నువ్వు అడిగిన స్ప్రే మందులతో పాటు ఫ్రీగా ప్రికాషన్స్ కూడా ఇస్తారు. ప్రికాషన్ అంటే జాగ్రత్తలు రా. ఓ అవునా? అంతేకాదు, అవసరమైతే మన పొలానికి వచ్చి మంచి సూచనలు కూడా చెప్తాడు. అంతేకాదు, అతను తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని వచ్చే మార్గం వైపు నడిపిస్తాడు. ఇదంతా మన సుధాకర్ అంగట్లోనా? హా, ఇంకా తగ్గేదిలే. చలో రిషితా ఫెర్టిలైజర్స్. అయితే నేను ఇంక రిషితా ఫెర్టిలైజర్స్ లోనే కొంటాను. మీరు కొనండి, అధిక దిగుబడిని పొందండి. రిషితా ఫెర్టిలైజర్స్, ఒద్దుకుంట కంట్రిక వద్ద, చలివేంద్రం, మేనకూర్ రోడ్. ప్రొపరేటర్ కె సుధాకర్.